ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన ఫ్రెషర్స్ డే వేడుకలు అట్టహాసంగా సాగాయి. విద్యార్థులను జానపద సినిమా పాటలపై నృత్యాలు చేస్తూ ఆహుతులను ఆకట్టుకున్నారు. అద్దిరిపోయే స్టెప్పులతో హుషారెత్తిచ్చారు. తోటి విద్యార్థుల కేరింతలు చప్పట్ల నడుమ ఈ కార్యక్రమం ఆద్యాంతం ఉత్సాహభరితంగా వాతావరణంలో కొనసాగింది. ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా డిఐఈఓ రవీంద్ర కుమార్ హాజరయ్యారు. ప్రతి ఏటా కళాశాలలో కొత్తగా చేరే వారికి సాదరంగా స్వాగతం పలుకుతూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని రవీంద్ర కుమార్ తెలిపారు. అందరూ కలిసికట్టుగా ఉంటూ ఉన్నత విద్యను అభ్యసించాలని లక్ష్యాలను ఎంచుకుని ఆ దిశగా సాధన చేస్తే మంచి ఫలితాలు సాధిస్తారని తెలిపారు. ఈరోజు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గర్ల్స్ లో ఫస్ట్ ఇయర్ విద్యార్థుల కొరకై సెకండ్ దీనికి ప్రత్యేకంగా ఫస్ట్ ఇయర్లో వచ్చే విద్యార్థుల కొరకు గతంలో ఏ విధంగా విద్యాభ్యాసం జరిగింది, ఏ విధంగా అనుభవం వచ్చింది, ఏ విధంగా వ్యవస్థ కొనసాగుతున్నది అన్న విషయాల్ని తెలియపరచడానికి యాజ్ ఏ ఫ్యామిలీ మెంబర్స్గా మీరందరూ నా సిస్టర్స్ అన్న భావంతో వారికి ఇన్వైట్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఫస్ట్ ఇయర్ విద్యార్థుల కొరకు ఏర్పాటు చేసుకునే ఫ్రెషర్స్ డే ప్రోగ్రామ్ని ఈరోజు బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నారు. మీరందరూ కూడా రంగురంగుల డ్రెస్లలో మంచిగా తయారై వచ్చారు. ఈరోజు మీ కార్యక్రమం వెల్కమ్ పార్టీ, వెల్కమ్ టు ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్. ఈ కార్యక్రమాన్ని కళాశాల ప్రిన్సిపాల్ గారు మరియు కళాశాల సిబ్బంది అందరూ కలిసి నిర్వహించడం జరుగుతున్నది. ఈ విధంగా పిల్లల్లో యూనిటీ ఏర్పాటు చేయడానికి ఈ యొక్క ప్రోగ్రాం వివిధ కళాశాల వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి విద్యార్థుల కొరకు ఒకే కళాశాలలో అందరికీ కలిసిమెలిసి ఒక ఫ్యామిలీగా ఉండాలనే కాన్సెప్ట్తో ఈ యొక్క ప్రోగ్రాం ఏర్పాటు చేస్తున్నాం. అంతేవిధంగా సెకండరీ విద్యార్థులు వారి యొక్క అనుభవాలు తెలియపరుస్తారు. గతంలో ఏ విధంగా వ్యవహారం జరిగింది, ఏ విధంగా విద్యాభ్యాసం జరిగింది, ఏ విధంగా కష్టపడుతున్నామో వారి యొక్క అభిప్రాయాన్ని వారికి వెళ్ళిపుచ్చుకుంటారు. కాబట్టి ఫస్ట్ ఇయర్ సెకండ్ విద్యార్థులకు దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ డేగా ఫస్ట్ పండుగగా ఈ యొక్క ఫ్రెషర్ డే ఏర్పాటు చేస్తారు.